అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది టమోటా పరిస్థితి. గిట్టుబాటు ధరలు లేక రైతులు దళారులకు కిలో 3-4 రూపాయలకే విక్రయిస్తున్నారు. కానీ వ్యాపారస్తులు మాత్రం వినియోగదారులకు కిలో 20 రూపాయలకు అమ్ముతున్నారు. రోజురోజుకు ధరలు పడిపోవడంతో టమోటా సాగుకు పేరొందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోటా సాగుకు పేరొందింది. సుమారు 20,000 హెక్టార్లలో టమోటా సాగవుతుంది. పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, కలికిరి, ములకల చెరువు, గుర్రంకొడ, వీకోట నుంచి టమోటాలను మార్కెట్లకు తరలించి విక్రయిస్తుంటారు. ఢిల్లీ, ఒడిశా, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వ్యాపారులు ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోటాలను కొనుగోలు చేస్తుంటారు. గతేడాది ఇదే సీజన్లో 50 నుంచి 60 రూపాయలు పలికిన కిలో టమోటా ఈ ఏడాది 5-6 రూపాయలకు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. పంట దిగుబడి ఉన్నా సరియైన ధర లేక నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కోత కూలీలు, రవాణా ఖర్చులు, మార్కెట్లో వ్యాపారుల కమిషన్లు పోగా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదని చెబుతున్నారు. 2 ఎకరాలు టమాటా సాగు చేసినాము. 3 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. పంట ఏమో వచ్చినది కానీ తగిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ప్రభుత్వము తగిన గిట్టుబాటు ధర కల్పిస్తే నేను కానీ ఏ రైతైనా కానీ లెవెల్ అవుతుంది. 20 రూపాయలు కిలోకి 20 రూపాయలన్నా పెట్టి రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. 2 ఎకరాల పాటికి మినిమం 4 నుంచి 5 లక్షలు ఖర్చు వచ్చింది. ఖర్చు దిగుబడి కూడా మాకు ఏమీ గిట్టుబాట్లేదు. మన రైతుకి గిట్టుబాటు ధర జరగాలంటే కిలో 30 నుంచి 50 దాకా ధర పెరిగితే రైతుకు గిట్టుబాటు జరుగుతుంది. 2 ఎకరాలు నాటాము. 2 లక్షలు 2.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. ఇప్పుడు 30,000 40,000 వచ్చింది అంతా. ఈ రేట్లు వస్తే చాలా లాస్నా రైతు ఏమి రా. కనీసం అంటే ఒక 400-450 వస్తే కష్టం మిగులుతుంది. ఏం పెట్టుబడి వెళ్తుందంటే ఇంకేం రాదు. ఒక 500కి పైన మళ్ళీ ఏమన్నా రైతు మిగిలాలంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము 1 ఎకరా నాటితే ఈ సంవత్సరం 4 ఎకరాలు నాటినట్లే. ఎకరాకు 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 35,000 రూపాయలు వస్తోందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.